నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గుడిని మరింత అభివృద్ధి చేస్తామని ఆలయ చైర్మన్ రమ్య రామలింగారెడ్డి వెల్లడించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించబడింది. తలంబ్రాలు బియ్యము స్వామివారి కళ్యాణానికి తీసుకువచ్చే ఆనవాయితీని పల్లెంల గ్రామస్తులు పాటిస్తున్నారు. స్వామివారికి ఒడి బియ్యం అందజేయడం పల్లెంల గ్రామపు సాంప్రదాయంగా కొనసాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నరేందర్ రెడ్డి, చైర్మన్ రమ్య రామలింగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గాంధీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జరుగుతుంది. ఎవరైనా సరే కన్యాదానం కట్నం పెట్టవలసిన వాళ్ళు పెట్టండి. ఇది కన్యాదానం ₹400 అంటారు అంతే. తర్వాత దేవస్థానం చదివించే కట్నాలు వేరయ్యా, ఆ కట్నాలు ఇప్పుడే లేవు, అది లాస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు ఏమైనా స్వామివారికి కన్యాదానం చేస్తున్నాము. కన్యాదానం చేసేటప్పుడు మనం శక్తి కొలది స్వామివారికి ఆ యొక్క పాలు పెరుగు తేనెను కలిగినటువంటి పంచామృతాన్ని స్వామివారికి అమ్మవారికి తినిపిస్తుంటే మనందరం కూడా చూసాము. అందరూ ఒకసారి గట్టి మీద చేయండి, తప్పని కొనండి. సమర్పయామి అలంకరణార్థే అక్షదాం సమర్పయామి పుష్పైః ఓం భీమశ్రేయ నమః ఓం మహాదేవస్య తత్తే నమః నానావిధపరమలవపూర్వాక్షద అక్షదాం పూజాం సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం ఓం భూర్భువస్వః సోదరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నిత్యం వర్తేన వర్జించామి నమో నమస్తే నమో విష్ణు నమస్తే శ్రీ యజ్ఞోపదానం చేయండి. బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ రామలింగేశ్వర దేవస్థానం తుమ్మలపల్లి నందు ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణంలో అధిక సంఖ్యలో ఈ యొక్క చండూరే కాకుండా చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. ఇక వచ్చే భక్తులకి రేపు శనివారం తెల్లవారి ఆదివారం రోజు రథోత్సవం ఉంటుంది. రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పార్వతీ రామలింగేశ్వర స్వామి గ్రామం తుమ్మలపల్లి మండలం చండూరు జిల్లా నల్గొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఈ దేవాలయం కమిటీ ద్వారా ఈఓ ద్వారా అన్ని వసతులు కల్పించినాము. భక్తులు స్వామివారి కళ్యాణి తిలకరించి ఈ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆశీర్వాదం తీసుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభివృద్ధి తోడ్పడగలని